హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పాట్నా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. 29వ తారీఖు జూన్ 2019 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్స్కి అయితే. ఇక ఏజ్ వచ్చేసరికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వారి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 13 ఖాళీలు ఇవ్వడం జరిగింది. ఓపెన్ కేటగిరీలో 9 ఖాళీలు ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి 3, ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ఖాళీలో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది. గ్రూప్ సి ఉద్యోగాలవి. జీతం వచ్చేసరికి 25,500 నుంచి 81,100 వరకు జీతం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిగ్రీ అనేది కామర్స్ విభాగంలో చేసినటువంటి వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. అకౌంటింగ్లో వర్క్ చేసినటువంటి అనుభవం ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ పైన నైపుణ్యం కూడా వీళ్ళు చూడడం జరుగుతుంది. కంపల్సరీగా నైపుణ్యం అయితే ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏవైతే అలవెన్స్లు వస్తాయో మీకు కూడా అవే అలవెన్స్లు వస్తాయని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ అదేవిధంగా వెబ్సైట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక అప్లికేషన్కి చివరి తేదీ వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో పబ్లిష్ అయినటువంటి రోజు నుంచి 45 రోజులకు మీరు అప్లై చేసుకోవచ్చండి. సో మనకు అప్లికేషన్ చివరి తేదీ కూడా ఇచ్చారు. 12th ఆగస్టు 2019 సాయంత్రం 5 గంటలలోపు మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్ ఫీజు వివరాలకు వచ్చినంత మనకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అందరూ ఉమెన్ క్యాండిడేట్స్, అలావిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకు 200 రూపాయల ఫీజు ఉంటుంది. అది కూడా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత రీఫండ్ చేయడం జరుగుతుంది మీ బ్యాంక్కి. ఇక మిగతా కేటగిరీస్కి వచ్చేసరికి జనరల్ ఓబీసీ అభ్యర్థులకైతే 1000 రూపాయల ఫీజు ఉంటుంది. సో ఆ 1000 రూపాయల ఫీజు కూడా రీఫండ్ కాదండి. ఒకసారి కట్టారంటే మీకు ఎటువంటి రీఫండ్ అనేది ఉండదు. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి మీకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు, పీడబ్ల్యూలో మళ్ళీ ఓబీసీ వాళ్ళైతే 13, మళ్ళీ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 15 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకు 3 సంవత్సరాలు. ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందండి. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వచ్చేసరికి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఎగ్జామ్ అయితే మనకు పర్టికులర్గా ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని చెప్పలేదు. ఒకవేళ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ కండక్ట్ చేసే అవకాశం ఉంది. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఎగ్జామ్ పేపర్ అనేది. 2.5 hours టైం లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 120 ప్రశ్నలకు ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ రావడం జరుగుతుంది. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కలిసి 10 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్కి వెళ్ళి 5, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కలిసి 5, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్కి వెళ్ళి 10, బేసిక్ కంప్యూటర్స్కి వెళ్ళి 10, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ అకౌంటింగ్ కలిసి 80 ప్రశ్నలు రావడం జరుగుతుంది, 80 మార్కులకు. సో మీరు ఏ టాపిక్స్ కవర్ అవుతుంది అనేది ఈచ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇక్కడ మొత్తం ఏ టాపిక్స్ కవర్ అవుతుంది అనేది కింద మనకు మొత్తం ఇచ్చారు సిలబస్ అనేది. సో అది ఒకటి చూసుకోవచ్చు మీరు. మీకు ABCDEF అని సెట్స్ వైజ్గా పేపర్ వచ్చే అవకాశం ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 1 hour ఎక్కువ టైం ఇస్తారని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెగిటివ్ మార్క్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జామ్లో 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదేవిధంగా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అవి సెల్ఫ్ అటెస్టెడ్ అయి ఉండాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఆ జిరాక్స్ కాపీస్ పైన మీరు సైన్ చేసి ఉండాలి. ఇక సర్టిఫికేట్స్ ఏంటంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫాము, అడ్మిట్ కార్డు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్ సర్టిఫికేటు, లేదా ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది 10th ఇంటర్ డిగ్రీ మార్క్ షీట్స్ అన్నీ కూడా. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత పీడబ్ల్యూ వాళ్ళైతే డిసబిలిటీ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఐడి ప్రూఫ్ కోసం, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాస్పోర్టు లేదా రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సు ఇవి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్రస్ ప్రూఫ్ అయితే రేషన్ కార్డు తీసుకొచ్చినా సరిపోతుంది అనమాట. ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వెరిఫై చేయించుకోవాల్సిన అవసరం అనేది అవుతుంది. సెలక్షన్ మాత్రం రిటర్న్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెరిట్ ఆధారితంగా సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ సంబంధించిన వివరాలు. సో ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ అని చాలామంది అడుగుతుంటారు. దాదాపు మనకు ఎయిమ్స్ పాట్నాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు కరెక్ట్గా ఇక్కడనే ఉంటుందని చెప్పలేదు. అండ్ అదేవిధంగా జాబ్ లొకేషన్ కూడా పాట్నాలోనే ఉండే అవకాశం ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ వచ్చేసరికి 2 years ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అదేవిధంగా మీకు అటెండర్ వచ్చేసరికి కూడా సేమ్ ఉంది మొత్తం యాజ్ టీజ్గా. ఆ నోటిఫికేషన్ మొత్తం కూడా హాల్ అటెండెంట్ నోటిఫికేషన్ మొత్తం కూడా యాజ్ టీజ్గా ఇలాగే ఉంది. దానికైతే ఇంటర్మీడియట్ అర్హత ఇచ్చారు. 10th+ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇంటర్మీడియట్ లేకపోతే 10th+ ఎక్స్పీరియన్స్, ఇంటర్మీడియట్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఒకసారి ఆ నోటిఫికేషన్ కూడా చూపిస్తాను. సో ఇక్కడ హాల్ అటెండెంట్ ఉద్యోగాలు వచ్చేసరికి మనకు దీనికి కూడా శాలరీ 25,500 నుంచి 81,100 వరకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 21 నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. 8 ఖాళీలు ఉన్నాయి. ఓపెన్ కేటగిరీలో 5 ఉన్నాయి. ఓబీసీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా రిటర్న్ టెస్ట్ ఆధారితంగానే సెలక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఉండాలండి, ఓకేనా, లేదా 10th క్లాస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్, అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఈ యొక్క హాల్ అటెండెంట్గా 1 year ఎక్స్పీరియన్స్ అయితే కోరడం జరుగుతుంది.
సో ఫ్రెండ్స్, ఈ రెండు నోటిఫికేషన్ కూడా నా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, చదువుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోండి. ఎస్పెషల్లీ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ అమ్మాయిలు వీళ్ళందరూ కూడా 200 రూపాయలు ఫీజు కట్టవచ్చు. అట్ ద సేమ్ టైం మళ్ళీ రీఫండ్ కూడా పొందుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. ఇవైతే పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా వీడియోని షేర్ చేయండి, నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.